హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? చాలా రోజులు అయిపోయింది వీడియోలు రాక. ఆ, చాలామందికి తెలుసు కదా సార్, మా గురువు గారు స్వర్గస్థులు అయ్యారు. సో అందుకని చెప్పేసి ఏం ట్రేడింగ్ చేయలేదు, ఏం అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఆల్మోస్ట్ అదే వర్క్లో బిజీగా తిరిగిపోయాను సార్ నేను. కొంచెం హెల్త్ కూడా బాగాలేకుండే. సో నో అప్డేట్స్. ఓకేనా, నో ఫ్రీ అయిపోయింది. చూద్దాం ఫర్దర్గా మార్కెట్ ఎలా ఉండబోతుంది, కండిషన్స్. అండ్ ఈ మంత్తోని వీక్లీ ఎక్స్పైరీస్ అయిపోయినట్టే. డిసెంబర్లో చూద్దాం ఎలా ఉంటాయో ఎక్స్పైరీస్, దాన్ని బట్టి మార్కెట్ ఏమైనా చేంజ్ అవుతుందని చూద్దాం. ఓకే, ఈ రోజు మటుకి బ్రహ్మాండంగా ఓపెనింగ్ జరిగింది సార్. గ్యాప్ అప్ మటుకి భయంకరంగా జరిగింది. ఆల్మోస్ట్ 800-900 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. ఓకేనా, మంచి పాయింట్ చెప్తాను, రాసుకోండి. ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మార్కెట్ అన్ఈవెన్గా ఓపెన్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ఎంత అవుతుందండి, మీకు మామూలుగా 200, 250, 300, హార్డ్లీ 400, 500 వరకు మ్యాక్సిమం ఓపెన్ అవుతుంది మార్కెట్, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ. అలా కాకుండా మార్కెట్ రెగ్యులర్గా ఓపెన్ అయ్యి ఒక పర్సంటేజ్ లెవెల్ కన్నా ఎక్కువగా ఓపెన్ అయినప్పుడు అది గ్యాప్ అప్ అయింది అనుకోండి, మళ్ళీ ఫర్దర్గా పైకి రన్ చేయలేదు. అదే గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఫర్దర్గా కింద పడిపోలేదు. మార్కెట్ ఒక రేంజ్లో ఉండిపోతుంది. ఈ రోజు లాగా ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఏమైంది సార్, అందరిని ఇక్కడికి డ్రాప్ చేసి సెల్లింగ్ చూపించింది. మళ్ళీ అందరు స్టాప్ లాస్లు తినేసింది. అంతేనా సార్? సెల్లర్స్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సెల్లింగ్ చూపించింది అందరికీ. సెల్లర్స్ ఎంటర్ అయిన తర్వాత అందరు స్టాప్ లాస్ తినేసింది. అర్థం చేసుకోండి సార్, ఇటువంటి కండిషన్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయకూడదు అర్థం చేసుకోండి. అంత గ్యాప్ అప్ అయిన తర్వాత వదిలేయండి మార్కెట్ని. మీకు మంచి మొమెంటం దొరికితేనే చేయాలి, లేదంటే లైట్ మంచి మీ సెటప్లో ఏమైనా ఉంటే అవి చేయాలి. ఓకేనా, ఫైన్. ఇక మీరు ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. 52,438 అనేది చాలా 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 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, చాలా మంచి రెసిస్టెన్స్ సార్. రేపు కనుక మార్కెట్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే మీకు మంచి ర్యాలీ ఉంటుంది, ఇంకా అప్ సైడ్కి. ఓకేనా, మోస్ట్లీ అదైతే రెసిస్టెంట్ లాగానే ఉంది. ఒకవేళ బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా పైకి వెళ్తుంది, మంచి ర్యాలీ ఉంటుంది. రైట్, డౌన్ సైడ్కి వచ్చేసరికి 51,873 అనేది మీరు సపోర్ట్ లెవెల్గా వర్క్ చేస్తుందండి. సపోర్ట్ లెవెల్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, కండిషన్ చూద్దాం సార్. ఒకవేళ మార్కెట్ కనుక ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి, మీరు ఏం చేయొద్దు. మార్కెట్ ఒకసారి మన గోల్డెన్ జోన్ని టచ్ అవ్వనివ్వండి. టచ్ చేసి సపోర్ట్ తీసుకొని ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ లెవెల్కి టార్గెట్ పెట్టుకోండి. ఒకటి ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఓకేనా, ఒకవేళ మార్కెట్ మన గోల్డెన్ జోన్ కన్నా కింద ఓపెన్ అయిపోతే ఇక్కడనే సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇది రెండో పద్ధతి. ఒకవేళ గోల్డెన్ జోన్ లోపల ఓపెన్ అయితే ఏం చేద్దాం సార్, ఏం చేయొద్దు, వెయిట్ చేయండి. పైకి కానీ కిందికి కానీ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకేనా, రైట్. డే టైం ఫ్రేమ్లో చూడండి సార్, ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది. ఒక్క టైం ఫ్రేమ్లో చూసి మనం డెసిషన్ తీసుకోలేము సార్, అన్ని రకాలుగా చూడాలి. ఓకేనా, అన్ని రకాలుగా చూడాలి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది చూడండి, ఇది మంచి రెసిస్టెన్స్ మీకు. ఇది అందుకే ఆ లెవెల్ ఇచ్చాను అనమాట మీకు. 52,483 అనేది చాలా మంచి రెసిస్టెన్స్ లెవెల్. 52,438 అనేది. ఓకేనా, దీనిపైన ఒకవేళ డైరెక్ట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయితే ఏం చేద్దాం సార్, చెప్పండి. సింపుల్, ఏం లేదండి. డైరెక్ట్ కనుక మార్కెట్ 52,438 పైన ఓపెన్ అయితే హ్యాపీగా బయింగ్ ఆపర్చునిటీ ఎత్తుక్కోవచ్చు. ఈ మార్కెట్ పైన మంచి ఏదైనా మనం అనుకున్న క్యాండిల్స్ వస్తే దాని ప్రకారం బయింగ్కి వెళ్ళిపోవచ్చు, మంచి టార్గెట్ కోసం. ఓకేనా, చేయడానికి ట్రై చేస్తానండి. రోజు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సండే వీడియోస్ అనుకున్నాం, అది అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి చెప్పాలంటే. ఈవెన్ క్లాసులు కూడా ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి మా స్టూడెంట్స్కి ఏం క్లాసులు కూడా తీసుకోలేదు నేను. ఓకేనా, బట్ ఈ సండే వాళ్ళకి క్లాస్ ఉంటుంది. మీకు ఒక మంచి వీడియో ఇస్తాను, ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేద్దాం, ట్రై చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. థ్యాంక్ యూ సో మచ్.